హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైట్ స్టోరీ తెలుగు. అండ్ ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చానమాట. KTM RC390 BS4 వేరియంట్ అయితే మనం రివ్యూ అయితే చేయబోతున్నాం. వన్ ఆఫ్ ది పవర్ఫుల్ 390 బైక్ అని చెప్పాలి. BS3 అయితే ఇంకా చాలా పవర్ఫుల్ బైక్. అది కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రివ్యూ అయితే చేద్దాం. అండ్ దీన్ని నేను అప్రాక్సిమేట్గా 2 years నుంచి అప్పుడప్పుడు నడుపుతూనే ఉన్నాను. దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ కూడా మీకు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫుల్గా అయితే ఈ వీడియో అయితే చూడండి. అండ్ లేట్ చేయకుండా మనం KTM RC390 రివ్యూని అయితే స్టార్ట్ అయితే చేద్దాం. BS4 ఓకేనా, లెట్స్ గెట్ స్టార్ట్. ఓకే గైస్, మనం KTM RC390 BS4లో వాకరౌండ్తో స్టార్ట్ అయితే చేద్దాం. అండ్ వాకరౌండ్తో పాటు దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి అండ్ మనకి BS3 వచ్చేసరికి 2,20,000 రూపీస్కి అయితే మనకి లాంచ్ అయితే అయింది. అండ్ మనకి BS4 2017లో మనకి 2,25,000 రూపీస్కి అయితే మనకి లాంచ్ అయితే చేశారనమాట. అండ్ దాని ఆఫ్టర్ 2020లో వచ్చేసరికి 2,50,000 అయితే అయింది. అండ్ ప్రజెంట్ వచ్చేసరికి 3,20,000 రూపీస్ అయితే అయిందనమాట. ఇది ఓవరాల్గా ఎక్స్షోరూమ్ ప్రైస్ గురించి అయితే. మీకు ఆన్ రోడ్ ప్రజెంట్ ఉన్న RC390 తీసుకోవాలనుకుంటే అరౌండ్ మనకి 4 lakhs వరకు అయితే పడుతుంది. అండ్ ఫ్రంట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్ మెయిన్గా ఈ డిజైన్ అనమాట చాలా ఎలిగెంట్గా అయితే ఉంటుంది. అండ్ ఆ 2 eyes అండ్ అలాగే మనకి DRLs చూడవచ్చు మీరు. DRLs ఇవన్నీ కూడా అయితే చూడడానికి అయితే చాలా బాగుంటాయి అనమాట. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డిజైన్ అని చెప్పాలి KTMలోనే. అండ్ ఇక్కడ చూడవచ్చు మీరు, మనకి పెద్ద సైజు వీల్స్ని అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే మనకి అలైవ్స్ డిజైన్ అయితే చూడవచ్చు మీరు. ఆరెంజ్ కలర్ ట్రీట్మెంట్ అయితే ట్రీట్ అయితే చేశారనమాట. 110/70 రేడియల్ టైర్ 17" వీల్స్ అయితే యూస్ అయితే చేశారు. అండ్ అలాగే మనకి USD ఫోక్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ WP అపెక్స్ నుంచి అయితే తీసుకున్నారనమాట. చాలా బాగా పర్ఫామ్ అయితే చేస్తాయి. మీకు రైడ్ చేస్తున్నప్పుడు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఫ్రంట్లో మనకి పెద్ద డిస్క్ అయితే ఆఫర్ అయితే చేస్తారు. అండ్ అలాగే మనకి డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంటుంది దీంట్లో. అండ్ ఒకసారి మనం ఇంజిన్ డిపార్ట్మెంట్లోకి అయితే వెళ్దాం. అండ్ దీంట్లో ఇంజిన్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి 373.3cc ఇంజిన్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే వస్తుందన్నమాట. అండ్ DOHC ఇంజిన్ అయితే దీంట్లో ఆఫర్ అయితే చేస్తారు. అదొక మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పాలి. అండ్ ఇంజిన్ వచ్చేసరికి 43.5 bhp పవర్ని అండ్ అలాగే మనకి 36 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. చాలా ఎక్కువ పవర్ అండ్ టార్క్ అని చెప్పాలి. మీకు ఇన్స్టెంట్లో అయితే చాలా ఎక్కువ పికప్ అయితే వస్తుంది. ఇక్కడ ఒకసారి మనకి RC390 అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ ఒకసారి మనకి KTM బ్యాజింగ్ అయితే ఉంది. అండ్ సైడ్ నుంచి డిజైన్ అయితే చూడవచ్చు మీరు. చాలా మజిక్యులర్గా అయితే కనపడుతుంది అనమాట. ఫ్రంట్ నుంచి కానీ రియర్ నుంచి కూడా చాలా స్లీక్గా చాలా మజిక్యులర్గా కనపడుతుంది. అండ్ స్టీల్ ట్రైలిస్ ఫ్రేమ్ అయితే చూడవచ్చు మీరు. మనకి ఇదే ఈ బాడీకి సపోర్ట్ అనమాట. అండ్ దీంట్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి మనకి 9.5 liters వరకు అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ పైన వచ్చేసరికి మనకి ప్లాస్టిక్ మెటీరియల్స్ అయితే యూస్ అయితే చేశారనమాట. లోపల అయితే మనకి ఐరన్ ట్యాంక్ అయితే ఉంది. అండ్ 9.5 liters వరకు అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి. అండ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూడవచ్చు మీరు. చాలా బాగుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అనమాట. అండ్ ప్రజెంట్ అన్న ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే చాలా చేంజెస్ అయితే చేశారు. ఒకసారి మీకు ఫుల్లీ స్వైప్ అయితే చూపిస్తాను. అండ్ చూడొచ్చు మీరు, ఫుల్లీ స్వైప్ అయితే చేస్తాను. దీంట్లో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అండ్ అవన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే కంట్రోల్ అయితే చేయొచ్చు. ఇక్కడ వచ్చేసరికి మోడ్ స్విచ్, ఇక్కడ వచ్చేసరికి మనకి సెట్ స్విచ్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ మోడ్ స్విచ్ సెట్ చేసినట్లయితే మనకి యాక్చువల్ ఎంత వెళ్ళింది, యావరేజ్ ఎంత వస్తుంది, అండ్ ట్రిప్ టైము అవన్నీ కూడా అయితే ఉంటాయి అనమాట. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ సీట్ కుషనింగ్ లెవెల్స్ అయితే అసలు అయితే ఉండవు. చాలా హార్డ్గా అయితే ఉంటుంది సీట్ కుషనింగ్ అనేది. అండ్ ఇది కూడా సీట్ కాదనుకుంటారేమో, ఇది సీట్ కుషనింగే. ఇది కూడా సీటే. పిలియన్ అయితే ఇక్కడైతే కూర్చుంటారు అనమాట. అండ్ పిలియన్ ఫుడ్ ప్యాక్స్ కూడా చూడవచ్చు మీరు, ఇక్కడైతే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ రియర్లో మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఉంది. ఇది కూడా చాలా బాగా ట్రావెల్ అయితే చేస్తుంది. అండ్ టాప్ స్పీడ్లో చాలా హార్డ్ అయితే అవుతుంది అనమాట. మీకు ఓబ్లింగ్ అవ్వకుండా అయితే హెల్ప్ అయితే చేస్తుంది వచ్చేసరికి. అండ్ ఎగ్జాస్ట్ అయితే చూడవచ్చు మీరు. ఇక్కడ నుంచి అయితే మనకి కంటిన్యూ అయితే అయిందనమాట. ఇలాగైతే వచ్చి మనకి ఇక్కడ నుంచి అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ ఇలాగ మనకి బయటకు అయితే వస్తుంది. ప్రజెంట్ ఉన్న 390స్లో కూడా మనకి ఎగ్జాస్ట్ అయితే బయటకు అయితే వస్తుంది అనమాట. అండ్ డ్యూక్ 390లో అయితే మనకి ఎగ్జాస్ట్ అయితే అండర్ బెల్ అయితే ఇచ్చారు. అదైతే మీరైతే నోట్స్ అయితే చేస్తారు. అండ్ రియర్లో కూడా మనకి డిస్ప్లేకి ఆఫర్ చేస్తారు. అండ్ అలాగే మనకి డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంది. అండ్ ABS వచ్చేసరికి మనకి బాష్ నుంచి అయితే తీసుకున్నారనమాట. అండ్ రియర్ టైర్ సెక్షన్ చూసుకున్నట్లయితే మనకి 150/60 రేడియల్ టైర్ 17" వీల్స్ అయితే యూస్ అయితే చేశారు. చాలా వైడ్గా అయితే ఉంటాయి రేడియల్ టైర్స్ కాబట్టి మీకైతే గ్రిప్ అయితే కోల్పోరు అనమాట. అండ్ రియర్ నుంచి డిజైన్ అయితే చూడడానికి అయితే ఎలాగైతే ఉంటుంది. చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ లుకింగ్ డిజైన్ అని చెప్పాలి. అండ్ రియర్లో LED టైల్ లైట్ అయితే ఆఫర్ అయితే చేస్తారు. లుక్ కూడా చాలా బాగుంది. అండ్ LED ఇండికేటర్స్ అయితే ఉంటాయి. అండ్ ఫ్రంట్లో ఇండికేటర్స్ వస్తే మనకి దీనికైతే రిమూవ్ అయితే చేసాం అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఆ మిర్రర్స్ అయితే ఉంటాయి. దీనికి ఇక్కడైతే మిర్రర్స్ అయితే ఉంటాయి. ఆ మిర్రర్స్కి మనకి ఇండికేటర్స్ అయితే ఆఫర్ అయితే చేస్తారనమాట. అండ్ చూడవచ్చు మీరు, మనకి స్వింగ్ ఆర్మ్ ఇవన్నీ కూడా అయితే మీకైతే ఇక్కడ నుంచి అయితే కనబడతాయి. అండ్ దీంట్లో సైజ్ స్టాండ్ కట్ ఆఫ్ కూడా అయితే ఉంది. మీకు అరౌండ్ 2013, 2014 నుంచి అయితే మనకి సైజ్ స్టాండ్ అయితే ఆఫర్ అయితే చేశారనమాట వీళ్ళు. అండ్ 6 speed గేర్ బాక్స్ అయితే ఉంది. మెయిన్గా అప్ షిఫ్ట్స్ అయితే చాలా ఈజీగా అయితే మీరైతే చేయొచ్చు అనమాట. అండ్ దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి
8.5 mm సైజ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. మీకు పెద్ద పెద్ద బంప్స్ వచ్చిన ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ అలాగే సీట్ హైట్ వచ్చేసరికి 820 mm సైజ్ అయితే ఉంటుంది. ఎవరైతే 5.5, 5.6 అబవ్ ఉంటారో వాళ్ళే కన్సిడర్ చేయడం బెటర్. అండ్ మీకు ఈ బైక్ అయితే చాలా చాలా వెయిట్ అయితే ఉంది. ఆ వెయిట్ కూడా మీకు డ్రైవ్ చేస్తున్నప్పుడు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇంకొక కూల్ థింగ్ అయితే మీకు చెప్తాను. ఒకసారి స్విచ్ గేర్ క్వాలిటీస్ అయితే చెప్తాను. ఫస్ట్ ఇది వచ్చేసరికి హై బీమ్, లో బీమ్, ఇది వచ్చేసరికి పాస్ స్విచ్ అనమాట, ఇండికేటర్ స్విచ్. అండ్ హార్న్ కూడా షాక్ హార్న్ అప్పటి నుంచి అలాగైతే మెయింటైన్ అయితే చేస్తున్నాం. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే కూలెంట్ ఆయిల్ అయితే ఇక్కడైతే ప్లేస్ అయితే చేశారనమాట. మీకు కూలెంట్లో ఆయిల్ లీక్ అయినా ఏమన్నా ఇక్కడ నుంచి అయితే మీరైతే వేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంజన్ కిల్ స్విచ్, ఇగ్నిషన్ ఆన్ స్విచ్. ఇది ఓవరాల్గా ఈ బైక్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్. అండ్ ఒకసారి మనం 360 degrees వ్యూ అయితే చూద్దాం. తర్వాత మనం ఎగ్జాస్ట్ నోట్ విన్ అయితే రైడ్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. చాలా చాలా అగ్రెసివ్గా అయితే ఉంటుంది బ్రో రైడ్ అయితే. రైడ్ రివ్యూ అయితే చూడండి మీరు. చాలా ఎక్కువ బాగా అయితే పర్ఫార్మ్ అయితే చేస్తుంది. చాలా ఇన్స్టెంట్ పికప్ ఉంటుంది. అండ్ అలాగే మనకి లుక్స్ కూడా చాలా చాలా బాగుంటాయి అనమాట KTM RC390 అయితే. అండ్ లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో మీకు ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ లేట్ చేయకుండా మనం ఎగ్జాస్ట్ నోట్ విన్ అయితే రైడ్ అయితే చేద్దాం. ఓకే గైస్, ఇప్పుడు మనం రైడ్ రివ్యూ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఫస్ట్ మీరు ఈ బైక్ పవర్ని అయితే చెక్ అయితే చేయండి. తర్వాత మీకు కొన్ని లొకేషన్స్ కూడా చూపిస్తాను. అండ్ ఎగ్జాస్ట్ నోట్ అయితే విన్నారు కదా, చాలా చాలా బేసిక్ అయితే ఉంటుంది. అండ్ లెట్స్ గో. ఫస్ట్ గేర్లో మనకి 54 అయితే వెళ్ళింది అనమాట. 77, 100, 128, 130. That is the level of performance from RC390. చాలా ఎక్కువగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది అనమాట. ఈక్వల్ టు సూపర్ బైక్స్. చాలా ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే మీరైతే ఈ బైక్ నుంచి అయితే నోటీస్ అయితే చేస్తారు. అండ్ చూడొచ్చు మీరు. అండ్ హైవేలో అయితే బాగా ఎక్కువైతే క్రూజ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ దీంట్లో వచ్చేసరికి 373cc ఇంజిన్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. అండ్ ఇంజిన్ పవర్ వచ్చేసరికి 43.5 bhp పవర్ని, అండ్ అలాగే మనకి 36 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. ఎక్కువ పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అయితే ఈ బైక్ నుంచి అయితే మీరైతే నోటీస్ అయితే చేస్తారు. మనం ఒకసారి బ్రేకింగ్ టెస్ట్ కూడా చేద్దాం. దీంట్లో డ్యూయల్ ఛానల్ ABS అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. అండ్ బాష్ నుంచి అయితే తీసుకున్నారు. అది కూడా ఒక 60-80 RPM వెళ్ళి అయితే మనం బ్రేకింగ్ టెస్ట్ అయితే చేద్దాం. 80లో అయితే ఉన్నా 1, 2, 3. మనకి బ్రేక్స్ అయితే చాలా చాలా బాగా వర్క్ అవుతున్నాయి. ఎందుకంటే డ్యూయల్ ఛానల్ ABS ఇది ఇచ్చారు కదా. మీకు బ్రేక్స్ వేసినప్పుడు అయితే గ్రిప్ అయితే కోల్పోరు, ఎటువంటి గ్రిప్ అయితే కోల్పోరు అనమాట. అండ్ వైబ్రేషన్ గురించి మాట్లాడుకుంటే చాలా ఎక్కువ ఉంటాయి బ్రో వైబ్రేషన్స్ అయితే. మీరు ఒకవేళ గేర్స్ అనేవి త్వరగా షిఫ్ట్ చేసినట్లయితే మీకు అయితే ఎక్కువ వైబ్రేషన్స్ అయితే నోటీస్ అయితే చేస్తారు. అదొకటి మీరైతే మైండ్లో పెట్టుకోవాలి. అండ్ అలాగే గేర్స్ అనేవి త్వరగా దీంట్లో అయితే మార్చడానికి ఉండదు. ఎందుకంటే ఇది BS4 కదా. BS6 phase 2 అయితే మీరు 6th గేర్స్ కూడా మీరు అండర్ 60లో అయితే వేసేసుకోవచ్చు. ఇది అలా కాదు. ఇప్పుడు చూడండి 40లో ఉన్న 4th గేర్ వేస్తాను. ఇప్పటికీ కూడా ఈ బైక్ అయితే కొట్టేసుకుంటుంది. అలా కాదు, మీరు 3rd గేర్లో అలా మెయింటైన్ చేస్తూ వెళ్తే మీకైతే వైబ్రేషన్ లెవెల్స్ అయితే తక్కువ అయితే నోటీస్ అయితే చేస్తారు. అండ్ టాప్ ఎండ్లో మనకు వైబ్రేషన్స్ ఉంటాయి, కానీ టాప్ స్పీడ్లో అయితే మీకు ఎటువంటి గ్రిప్ అయితే కోల్పోరు. అండ్ అలాగే మనకి టాప్ స్పీడ్ కూడా చాలా ఎక్కువైతే ఉంటుంది. దీనికి 170+ అయితే ఈజీగా అయితే వెళ్తుంది అనమాట. మనం క్రూజింగ్ చేసే దాన్ని బట్టి అయితే ఉంటుంది. రైడర్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ బట్టి అయితే ఉంటుంది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది. సో ఇదిగా ఓవరాల్గా ఇంజిన్ డిపార్ట్మెంట్ గురించి అయితే మనకి ఇంజిన్ డిపార్ట్మెంట్లో ఎటువంటి చెప్పట్లేదు అసలు. చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పాలి 390A KTMస్లో. మనకి BS3 అయితే దుమ్ము దులిపేస్తుంది అనమాట. అంత లెవెల్ ఆఫ్ గ్రంట్ అయితే ఉంటుంది మనకి 390 నుంచి అయితే. అండ్ బ్రేక్స్ కూడా చాలా బాగా వర్క్ అవుతున్నాయి. అండ్ అలాగే మనకి సస్పెన్షన్ గురించి మాట్లాడినట్లయితే సస్పెన్షన్ అయితే ఇది అంత కంఫర్ట్ ఉండదు. ఎందుకంటే ఇది మనకి ట్రాక్ ఓరియంటెడ్ కదా, రేసింగ్ ఓరియంటెడ్ కాబట్టి మనకి ఫ్రంట్లో UST ఫోక్స్ అయితే ఆఫర్ అయితే చేస్తారు. రియర్లో మనకి మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఉంటుంది. అండ్ టెలిస్కోపిక్ ఫోక్స్ వచ్చేసరికి WP అపెక్స్ నుంచి అయితే తీసుకున్నారు. మనకి కార్ రేంజ్ చేసేటప్పుడు అండ్ అలాగే మనకి మీరు గ్రిప్ లెవెల్స్ అయితే కోరుకోవాలన్నమాట. UST ఫోక్స్ అవి కూడా మనకి 47 mm సైజ్ అయితే ఉంటాయి. చాలా లావుగా అయితే ఉంటాయి. మీరైతే కార్ రేంజ్ చేసేటప్పుడు అయితే ఈజీగా అయితే చేయొచ్చు అనమాట. అండ్ దీంట్లో గ్రౌండ్
క్లియరెన్స్ వచ్చేసరికి మనకి 150 అరౌండ్ అయితే ఉంటుంది అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ వేరీ అవుతూ ఉంటుంది BS3కి, BS4కి, BS6కి మొత్తం చాలా చేంజ్ అయితే వస్తుంది అనమాట గ్రౌండ్ క్లియరెన్స్లో. అండ్ అలాగే మనకి సీట్ హైట్లో కూడా మనకి BS6లో చాలా చేంజెస్ అయితే చేశారు, సీట్ హైట్ తగ్గించారు. అండ్ దీంట్లో కొంచెం సీట్ హైట్ ఎక్కువైతే ఉంటుంది, 800+ అయితే ఉంటుంది అనమాట సీట్ హైట్ వచ్చేసరికి. అదొకటైతే మీరైతే మైండ్లో అయితే పెట్టుకోండి. ఎవరైతే 5.6 అబవ్ ఉంటారో వాళ్ళే ఈ బైక్ని కన్సిడర్ చేయడం బెటర్, ఎవరైతే హైట్ ఎక్కువ కావాలనుకుంటారో. అది కూడా ఎక్కువ సిటీలో కమిట్ చేస్తే మీకైతే హైట్ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువైతే ఫేస్ అయితే చేస్తారు. అండ్ అలాగే హీటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే హీటింగ్ ఇష్యూస్ అయితే చాలా ఉంటాయి బ్రో. మీరు ఒకవేళ సిటీలో ఎక్కువ ఒక హాఫ్ అన్ అవర్ పైనే క్రూజ్ చేస్తారు అనుకోండి, హాఫ్ అన్ అవర్ పైనే సిటీలో గడిపితే ఖచ్చితంగా మీరైతే ఎక్కువ హీటింగ్ ఇష్యూస్ అయితే నోటీస్ అయితే చేస్తారనమాట. అండ్ మీకు ప్రోస్ అండ్ కాన్స్ కూడా లాస్ట్లో చెప్తాను. అండ్ మైలేజ్ లెవెల్స్ ఇక్కడ చూడొచ్చు మీరు, యావరేజ్గా మనకి 33 km/లీటర్ అయితే చూపిస్తుంది. కాకపోతే కాదు, మనకి అరౌండ్ 25 ఆ టైప్ అయితే వస్తుంది అనమాట. 25, 20 అలా అయితే మీరైతే ఈ బైక్ నుంచి అయితే మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అది కూడా మీరు డ్రైవింగ్ చేసి విధానం బట్టి అయితే ఉంటుంది. నేను థర్డ్ గేర్లో కూడా ప్రజెంట్ 40 అయితే మెయింటైన్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే విండ్ ఎక్కువ వచ్చేస్తుంది కదా, నాయిస్ ఎక్కువైతే వస్తుంది కాబట్టి. సో దట్స్ వై నేనైతే తక్కువ స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాను అనమాట. లుక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే వన్ ఆఫ్ ది బెస్ట్ లుకింగ్ అని చెప్పాలి. KTM సెగ్మెంట్లోనే RC అనేది, ఓల్డ్ RC అయితే బెస్ట్ అనమాట. అసలు లుక్స్ అయితే చాలా అగ్రెసివ్గా అయితే ఉంటాయి. ఫ్రంట్ వచ్చేసరికి 2 eyes, అలాగే మనకి చాలా బాగుంటుంది అనమాట. రియర్లో కూడా మనకి LED టైల్ లైట్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్పాలి. అండ్ అలాగే సీట్ కూడా మనకి బైక్తో అయితే కలిసిపోతుంది. అసలు రియర్ సీట్ ఉందా, పిలియన్ సీట్ ఉందా లేదా అని కూడా మీకు అయితే తెలియదు అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పాలి. ఇది గైస్ ఓవరాల్గా KTM RC380 గురించి అయితే. ఈ బైక్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే అడగచ్చు. లాస్ట్లో మనకి ప్రోస్ అండ్ కాన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే గైస్, ఇప్పుడు మనం ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రోస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి డిజైన్ అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ డిజైన్ KTMలోనే, చాలా అగ్రెసివ్గా అయితే ఉంటుంది. ఫ్రంట్ కానీ ఐస్ లాగా అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ వచ్చేసరికి డిజైన్. సెకండ్ వచ్చేసరికి మెయిన్గా ఈ బైక్కి హార్ట్ వచ్చేసరికి ఇంజిన్ అనమాట. ఇంజిన్ అయితే చాలా బాగా పర్ఫార్మ్ అయితే చేస్తుంది. అండ్ సూపర్ బైక్స్తో కూడా ఇదైతే కంపీట్ అయితే చేస్తుంది అనమాట. టాప్ ఎండ్లో కంపీట్ చేయకపోవచ్చు, కాకపోతే ఇన్స్టెంట్గా చాలా ఎక్కువ పుల్ అయితే వస్తుంది. మీరు కూడా చూసారు కదా, ఆల్రెడీ డ్రైవ్ చేశాను కదా, చాలా ఎక్కువ పుల్ అయితే వస్తుంది అనమాట. అండ్ థర్డ్ ప్రో చూసుకున్నట్లయితే మనకి ఏరోడైనమిక్స్ అండ్ అలాగే హ్యాండ్లింగ్ అండ్ అలాగే మనకి బ్రేక్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్ అయితే పర్ఫార్మ్ అయితే చేస్తాయి. అండ్ కాన్స్ విషయంలోకి వస్తే ఎక్కువ హీటింగ్ ఇష్యూస్ అయితే మీరైతే ఫేస్ అయితే చేస్తారు. బిలో 60లో నడిపినా అండ్ అలాగే మనకి ఎక్కువ సిటీలో క్రూజ్ చేసినా కూడా మీరు ఎక్కువైతే హీటింగ్ ఇష్యూస్ అయితే నోటీస్ అయితే చేస్తారనమాట. అండ్ మీకు గేర్స్ కూడా ఇన్స్టెంట్గా అయితే వేయకూడదు. ఒక 20 దాటిన తర్వాత సెకండ్ గేర్, 30 దాటిన తర్వాత థర్డ్ గేర్ అలాగైతే మీరైతే వేసుకోవాలన్నమాట. అండ్ సెకండ్ కాన్ వచ్చేసరికి మీరు అంత కంఫర్టబుల్గా అయితే ఈ బైక్ అయితే రైడ్ అయితే చేయలేరు. ప్యాచీ రోడ్స్లో అండ్ అలాగే మనకి సిటీస్లో కూడా ఎక్కువ కంఫర్ట్ అయితే ఉండదు అనమాట. హీటింగ్ కూడా ఎక్కువైతే వచ్చేస్తుంది కదా, మీరైతే కొంచెం డిస్కంఫర్ట్ అయితే ఫీల్ అవుతారు. సో ఇది గైస్ ఓవరాల్గా KTM RC380 బైక్ రివ్యూ అయితే. ఈ బైక్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్.